నిన్న రాత్రి అంటే తెల్లవారుజామున 1:30 2 గంటలకి గజనీ షణ్ముఖరావు అనే పేషెంట్ని మా ఎమర్జెన్సీ రూమ్కి తీసుకురావడం జరిగింది. అది మేము పరీక్షించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అతనికి ఎడమ తుంటి కీలు అంటే హిప్ జాయింట్ అంటాం, హిప్ జాయింట్ డిస్లొకేషన్ ఒకటి నోటీస్ చేశాము. రెండోది 2 కాళ్ళు అంటే మోకాళ్ళ కిందన టిబియా బోన్ అంటాం, మోకాళ్ళ కిందన యాంకిల్ జాయింట్ పైన 2 కాళ్ళు విరిగిపోయింది. ఆ రెండింటిని మేము ఎమర్జెన్సీ రూమ్లో కొంచెం స్టెబిలైజ్ చేసి ఈరోజు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి వెంటనే హిప్ జాయింట్ రెడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఈ కాళ్ళకి ఆపరేషన్స్ ఇవాళ జరుగుతాయి, ఇంకా చెయ్యాలి అవి. అది అతని కండిషన్. అతనికి హెడ్ ఇంజరీ కూడా అయ్యింది, కానీ స్టేబుల్గానే ఉన్నారు పేషెంట్. ప్రాణాపాయ పరిస్థితులు అయితే లేరు ఈరోజు. అది అతని మెడికల్ బులెటిన్ ఇప్పటి వరకు. మళ్ళీ నార్మల్గా అతను పనులు ఆయన చేసుకోగలరు. అది 6 నెలల వరకు పట్టొచ్చు. వేయాలి ఇంకా అని నార్మల్గానే వచ్చేస్తాయి. సార్ ఇప్పుడు ఆ తుంటి ఎముకను మీరు సెట్ చేశాను. దాని తర్వాత ప్రొసీజర్ ఏంటి సార్ వైద్యం సంబంధించి? దానికి ఇంకా ప్రొసీజర్ ఏం లేదు. 3 వారాల వరకు కొంచెం బెడ్ రెస్ట్ ఇస్తాం, తర్వాత నడిపించేస్తాం. ఈ కాళ్ళు కూడా ఇలా ఫ్రాక్చర్స్ ఉన్నాయి కాబట్టి అదే బెడ్ రెస్ట్ చూసుకొని ఈ కాళ్ళు ఎప్పుడైతే ఎముకలు అతుక్కుంటాయో అప్పటి నుంచి మెల్లిగా మొబిలైజ్ చేయడం, ఫిజియోథెరపీ స్టార్ట్ చేయడం చేస్తాం. ఫ్రాక్చర్ సంబంధించి ఎటువంటి వైద్యం అతను ఇంకా చెయ్యాలి. ఇవాళ సాయంత్రం లోపల సర్జరీస్ అవుతాయి, సర్జరీ చేస్తారు, చేయాలి. 2 కాళ్ళకి ఎన్ని చోట్ల సార్ విరిగిపోయింది? 2 కాళ్ళకి 2 చోట్ల ఒక దగ్గరే, ఇక్కడ ఎడం కాలుకి ఒక దగ్గర, కుడి కాలుకి ఒక దగ్గర, మధ్యలో మోకాలకి యాంకిల్ జాయింట్కి మధ్యలో విరిగింది. కంప్లీట్గానే విరిగిపోయి దానికి రక్తం కూడా బయటకు వచ్చింది. దానికి ప్లాస్టిక్ సర్జన్ కూడా చూశారు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆయన ప్లాస్టిక్ సర్జరీ కొంచెం స్కిన్ కవర్ చేయడం అది ఆయన చేస్తారు అని పేషెంట్ అటెండర్స్ చెప్పిన హిస్టరీ ఏంటంటే ఆయన వాంతి చేసుకుంటూ ఉన్నారంట రాత్రి 1 గంట టైంలోని. కారు దిగి వెనక నుంచి ఏదో లారీ వచ్చి కొడితే కారు వచ్చి ఇన్ని డాష్ ఇచ్చి పడిపోయారని చెప్పేసి చెప్పారు. ఎంతమంది మనకి హాస్పిటల్ ఒకలే, ఆయన ఒకరి. ఎన్ని రోజులు ఆయన రికవరీ అవుతుంది? అదే 6 నెలల వరకు పట్టచ్చు. మళ్ళీ తిరిగి డ్యాన్స్ చేయడానికి 6 నెలల వరకు పట్టచ్చు. ఈ మధ్యలో ఫిజియోథెరపీ అవన్నీ ఉంటాయి, అవన్నీ చేసుకుంటే. ఇవి కాకుండా ఇంకా ఎక్కడైనా ఇంజరీస్ కానీ అదే కొంచెం చిన్న లాసిరేటెడ్ వూండ్స్ అంటాం కదా, ఫేషియల్కి ఇవన్నీ కట్స్ అన్నీ ఉన్నాయి, అవి కూడా సూచనగా అవుతాయి ఇవాళ.